బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మంత్రాలయ ప్రభువుల వారు అవతరించారు. అసవిష్ట సుతం ద్విజేంద్ర పత్ని శుభలగ్నే పరిపూర్ణ దృష్టిభాజీ అఖిల ద్విజరాజ వందనీయం ద్విజరాజం ధిగివామరాధిపస్య. అసవిష్ట సుతం ద్విజేంద్ర పత్ని తిమ్మన్న భట్టు యొక్క భార్య గోపికాంబ ఒక పుత్ర సంతానము వారికి కలిగెను. గోపికాంబకు పుత్రుడు జన్మించెను. ఆ జన్మించినటువంటి సందర్భం ఎలా ఉంది అంటే రాఘవేంద్ర విజయం అనేటటువంటి కావ్యంలో దాని గురించి చెబుతారు. శుభలగ్నే పరిపూర్ణ దృష్టిభాజీ, శుభగ్రహాల యొక్క దృష్టి జన్మలగ్నంపై ఉండేదట. అంటే మనం సామాన్యంగా పుట్టినప్పుడు ఆ జాతక చక్రాన్ని చూయిస్తాం. సరి అయినటువంటి లగ్నంలో జన్మించాడా, గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటటువంటి వాటికి మనం జాతక చక్రాన్ని రాయిస్తాం. అయితే ఆ బాలుడు అవతరించే క్రమంలో శుభలగ్నే ఉత్తమమైనటువంటి లగ్నంలో జన్మించాడు. సకల శుభగ్రహాల యొక్క దృష్టి ఆ లగ్నం పైన ఉన్నది, జన్మలగ్నం పైన. అటువంటి అద్భుతమైనటువంటి లగ్నంలో శుభగ్రహాలన్నిటి యొక్క వీక్షణ జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో ఆ బాలుడు అవతరించాడు. ఆ బాలుడికి వారు వెంకటనాథ అని నామకరణం చేశారు. ఎందుకనగా వెంకటేశ్వర స్వామి యొక్క వరప్రసాదం. వెంకటేశ్వర స్వామి వారిని అనేక సంవత్సరాల పాటు వారిని వెంకటేశ్వర స్వామిని సేవించడం ద్వారా కలిగినటువంటి సంతానం కాబట్టి ఆ బాలుడికి వెంకటనాథ అని నామకరణం చేశారు. నామకరణం చేసిన పిమ్మట వెంకటనాథుడికి సరి అయినటువంటి సంస్కారాలన్నీ కూడా చేయాలి. గర్భాదానం పుంసవనం సీమంతో వైష్ణవో బలి జాతకం నామ నిష్క్రామోన్నాశనం చౌలకర్మ చ ఉపనీతిర్మహానాంని మహావ్రతమనుత్తమం ఉపనిషచ్చ గోదానం సమావర్తనమేవ చ వివాహ ఇతి సంస్కారాః షోడశైతే ప్రకీర్తితాః అని ఇవి 16 సంస్కారాలన్నమాట. ఒక వ్యక్తి పుట్టిన పిమ్మట ఈ 16 సంస్కారాలను చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా వెంకటనాథుడికి సరి అయినటువంటి సంస్కారాలన్నీ కూడా చేయాలి అని సంకల్పించారు. సంకల్పించిన పిమ్మట జాతక చక్రాన్ని రాయించారు. అటు పిమ్మట చౌలకర్మను ఆచరించారు. అన్నప్రాశనం చేశారు. షష్ఠేన్నప్రాశనం కుర్యాత్, 6వ నెలలో అన్నప్రాశనం చేయాలి కాబట్టి అన్నప్రాశనాన్ని చేశారు. సామాన్యంగా భవిష్యత్తులో సకల భక్తులకు అనుగ్రహించేటటువంటి ఈ జగద్గురువులు భగవంతుడికి స్వీకరించే అన్నాన్నే ప్రతినిత్యం కూడా స్వీకరిస్తాడు అనేటటువంటి ఒక గొప్ప దృశ్యం అక్కడ కనిపిస్తూ ఉన్నది సుమా. కాబట్టి అన్నప్రాశన చేశారు. అన్నప్రాశన తర్వాత అక్షరాభ్యాసం రాయించాలి కదా, అక్షరాభ్యాసం చేయాలి అని తన తండ్రి అయినటువంటి ఆ వెంకటనాథుడి యొక్క తండ్రి తిమ్మన్న భట్టుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని పరిపూర్ణమైనటువంటి శుభముహూర్తంలో అక్షరాభ్యాసానికి సంకల్పం చేశారు. తరువాత ఓం అని రాయించారు. రాసిన తరువాత వెంకటనాథ ఓం అని రాశాను కదా, ఈ ఓంకారం పైన గట్టిగా నువ్వు తిద్దాలి అని చెప్పి అక్షరాభ్యాసాన్ని నెరవేర్చారు. తరువాత వెంకటనాథుడి యొక్క తండ్రి తిమ్మన్న భట్టుల వారు అంటున్నారు, ఈ ఓం అనేది నాన్న వెంకటనాథ ఇది సర్వశాస్త్రాల యొక్క సారము అని చెప్పారట ఆ బాలుడికి. అప్పుడు చూడండి, ఆ బాలుడు మాట్లాడినటువంటి మాట వింటే అతను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన జగద్గురువు, వారు జగద్గురువులు అని అర్థమైపోతుంది. నాన్నగారికి ప్రశ్నిస్తారట, నాన్న ఓం అని ఒకటే అక్షరాన్ని రాసి నువ్వు ఈ ఓంకారము సకల శాస్త్ర సారము అని చెబుతున్నావు, ఇదేలా సాధ్యం అంటున్నారట. అల్పే కథం వా పరిపూర్ణ సంజ్ఞా, ఈ చిన్న ఓంకారాన్ని ఒకటే అక్షరాన్ని రాసి సకల శాస్త్ర సారం అంటున్నావు, ఇదేలా సాధ్యం అన్నప్పుడు
అప్పుడు ఆ బాలుడి యొక్క ప్రతిభ పాటవాలకు ఆశ్చర్యచకితుడయ్యాడు వారి నాన్న. అప్పుడు తిమ్మన్న భట్టుల వారు అంటున్నారు, సకల వేదముల యొక్క అర్థాన్ని తెలియజేసేటటువంటిది పురుష సూక్తము. ఆ పురుష సూక్తం యొక్క సకల అర్థాన్ని తెలియజేసేటటువంటిది గాయత్రీ మంత్రము. ఆ గాయత్రీ మంత్రము యొక్క సకల అర్థము దాగి ఉన్నది ఓంకారములో. కాబట్టి ఈ ఓంకారం అన్నది సకల వేదార్థసారము అని చెబుతూ ఆ వెంకటనాథుడికి నాన్నగారు సమాధానం చెప్పారట. ఈ విధంగా వెంకటనాథుడి యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం అద్భుతంగా జరిగినది. తరువాత వెంకటనాథుల వారి యొక్క తండ్రి తిమ్మన్న భట్టుల వారు కొన్ని సంవత్సరాలైన తరువాత వీణను అంటే వీణావాదన చేస్తూ 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 ఒకరోజు ఒకానొక సందర్భంలో వారు హరిపాదమును చేరారు. చూడండి, వారి కాలంలో వీణావాదన అనేటటువంటిది వారికి పరంపరాగతమైనటువంటి విద్య. మన ఇంట్లో కూడా కొన్ని విద్యలు మన పరంపరాగతంగా వస్తూ ఉంటాయి, వాటిని మనం కూడా కాపాడాలి. ఈ విధంగా వీణావాదన చేస్తూ 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 ఒక ముహూర్తంలో వెంకటనాథుడి యొక్క తండ్రి తిమ్మన్న భట్టుల వారు హరిపాదమును చేరినారు. తరువాత వెంకటనాథుడికి ఉపనయనం జరగాలి, ఇంకా ఉపనయనం జరగలేదు. For more videos like this, subscribe Big TV channel.